వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో నిలోఫర్ ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఓ పీజీ వైద్యురాలిపై రోగి సహాయకుడు దాడి చేయడంతో వైద్యులు భగ్గుమన్నారు. ఈరోజు జూనియర్ డాక్టర్లు ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని, దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి సహాయకుడు వైద్యం ఆలస్యం అవుతుందనే కారణంతో డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా జూనియర్ వైద్యులందరూ ఆందోళనకు దిగారు. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. విధులకు హాజరు కాకుండా అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సేవలు బహిష్కరించారు. ఆసుపత్రులలో వైద్యులపై దాడులు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. హాస్పిటల్ యాజమాన్యం, పోలీసు అధికారులతో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరుపుతున్నారు. సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ అక్కడే ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, నిలోఫర్ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రైట్ సయ్యద్, గుడ్ ఆఫ్టర్నూన్. మరి శనివారం అర్ధరాత్రి, ఆదివారం ఉదయం ఇది జరిగిన సంఘటన. ఒక అమ్మాయిని ఆరోగ్యం బాగాలేదని నిలోఫర్కు తీసుకొచ్చారు, చిన్న పాపను. ఆ సందర్భంలో వెంటనే కొద్దిసేపు వైద్యం అందించి ఇంకొంచెం బాగాలేదని ఐసీయూకి చేంజ్ చేశారు డాక్టర్లు. ఆ ఐసీయూకి షిఫ్ట్ చేసినప్పుడు ఆ పాపకు సంబంధించిన ఎవరైతే పేషెంట్ ఉందో ఆ పాపకు సంబంధించిన పేషెంట్ అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాటికి ఐసీయూలోకి రావడం వల్ల అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లు అభ్యంతరపరిచిన పరిస్థితి. సో లోపలికి రావద్దు అనడంతో ఎవరైతే పేషెంట్ అటెండర్స్ ఉన్నారో దాదాపు 5 మంది ఆ జూనియర్ డాక్టర్, అంటే పీజీ 2వ సంవత్సరం చదువుతున్న ఒక పీజీ డాక్టర్పై దాడి చేసినట్టుగా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసినట్టుగా వాళ్ళు పోలీస్ కేసు కూడా పెట్టారు, కంప్లైంట్ ఇచ్చారు నాంపల్లి పోలీస్ స్టేషన్లో. అది ఆదివారం అంటే శనివారం అర్ధరాత్రి జరిగితే ఇప్పటి వరకు ఎలాంటి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిన్న మరి ఈరోజు కూడా జూనియర్ డాక్టర్ దాదాపు 120 మంది ఉన్నారు నిలోఫర్కి సంబంధించిన వాళ్ళు. అత్యవసర ఎమర్జెన్సీ సేవలు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా నిలోఫర్ హాస్పిటల్ ముందు బైఠాయించి డౌన్ అంటూ మరి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్య తీసుకోవాలంటూ ఇప్పటి వరకు కూడా సమ్మె చేశారు, స్ట్రైక్ చేశారు. అదే సందర్భంలో జూనియర్ డాక్టర్లకు సంబంధించిన ఎవరైతే జేఏసీ వాళ్ళ ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, అదేవిధంగా ఏసీపీతో దాదాపు 4 గంటలు చర్చలు జరిపారు. సో చర్చల తర్వాత ఇప్పుడే చర్చలు ముగిశాయి. ఏసీపీ అంటే పోలీసు అధికారులు ఇచ్చిన ఒక భరోసాతో ఖచ్చితంగా మేము ఎవరైతే దాడి చేశారో అతన్ని మేము అదుపులోకి తీసుకున్నాము, మా రిమాండ్లో ఉన్నాడు ఇప్పుడు. తర్వాత మేము కోర్టులో ఈరోజు సాయంత్రం కానీ కోర్టులో సబ్మిట్ చేస్తాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, చట్ట ప్రకారము ఆ వ్యక్తికి శిక్ష పడేలా మా తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తామని పోలీసులు అంటే ఏసీపీ హామీ ఇచ్చాడు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో. మరొక వైపు సూపరింటెండెంట్ కూడా జూనియర్ డాక్టర్లకు హామీ ఇచ్చారు సీసీ కెమెరాలు పెట్టడానికి. అదేవిధంగా ఒక ఎమర్జెన్సీ ఫోన్ కూడా లేని పరిస్థితి. యాక్చువల్లీ నిన్న దాడి జరిగినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఫోన్ లైన్లు కూడా సరిగా పనిచేయలేదు. అంటే ఇంత పెద్ద ఆసుపత్రిలో సీసీ కెమెరాలు సరిగా ఉండవు, ఒక ఫోను సరిగా ఉండదు. తర్వాత వాళ్ళకి ఏదైనా దాడులు జరిగితే పోలీసులు కూడా లేకపోవడం వల్ల జరిగింది. సో ఇదే డిమాండ్ వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఈ డిమాండ్లన్నిటికీ కూడా సూపరింటెండెంట్ ఒప్పునుగా తెలుస్తుంది. మొదటగా అయితే ఒక హెల్ప్ లైన్ పెట్టడానికి, ఫోన్కు సంబంధించిన కమ్యూనికేషన్, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఇవ్వడానికి, అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పైగా అధికారులతో మాట్లాడి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడానికి నేను పై అధికారులతో గవర్నమెంట్తో మాట్లాడతానని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. ఇటు సూపరింటెండెంట్ హామీ, అటు ఏసీపీ హామీతో తాత్కాలికంగా అంటే టెంపరరీ ఈ స్ట్రైక్ను జూడాలు బ్రేక్ చేశారు. రాజశేఖర్, అంటే నిజంగా ఒకవేళ ఇవాళ సాయంత్రం కనుక ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని కోర్టులో సబ్మిట్ చేస్తే ఓకే, లేదు అంటే తిరిగి మళ్ళీ సమ్మెకు అంటే స్ట్రైక్ మేము వెళ్తాము, మళ్ళీ విధులు బహిష్కరిస్తామని ఇప్పుడే మనం మాట్లాడాం. లోపల ఆల్రెడీ ఇప్పుడే డిస్కషన్ జరుగుతుంది, ఇప్పుడే కంప్లీట్ అయింది.
సో దానికి సంబంధించిన వైస్ చైర్మన్ క్రాంతితో కూడా మాట్లాడాం. క్రాంతి చెప్పిన వివరాల ప్రకారం అయితే తాత్కాలికంగా మేము విధుల్లో ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఆ స్ట్రైక్ అయితే బ్రేక్ చేశాం. ఒకవేళ నిజంగా ఏసీపీ చెప్పినట్టుగా, పోలీసులు చెప్పినట్టుగా ఎవరైతే మా కొలీగ్ మీద దాడి చేసిన వారిని కోర్టులో సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము తిరిగి ప్రారంభిస్తాం. ఇది కేవలం నిరఫై కాదు, ఈ యొక్క ఆందోళన హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఇది తరచుగా జరుగుతున్న సంఘటనలు. చాలా హాస్పిటల్స్లో తరచుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అనవసరంగా మా మీద దాడులు చేస్తున్నారు. ఇది ఊరుకునేది లేదు. గవర్నమెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. ఇలాంటి వారిపై చర్యలు కఠినంగా తీసుకోవాలి. అలాంటప్పుడే అవేర్నెస్ వస్తుంది. పేషెంట్ల బంధువులు దాడులు చేయకుండా ఉంటారు అని ఈరోజు వాళ్ళు మనతో మాట్లాడిన పరిస్థితి అయ్యేది. ఓకే రాజశేఖర్, ఇప్పుడు అతను దాడి చేసిన వెంటనే తన పైన కేసు ఫైల్ చేయకుండా వీళ్ళు జూనియర్ డాక్టర్ అసోసియేషన్లో ధర్నా చేసేంతగా తీసుకొచ్చారంటే ఆ దాడి చేసిన వ్యక్తి వెనకాల ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? సో దానికోసం భయపడి పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నా కేసు ఫైల్ చేయలేదా? ఎస్, అదే వాస్తవం సయ్యద్. వాళ్ళు మనం ధర్నా కూర్చున్నప్పుడు కూడా చూసాం. నో విఐపి ట్రీట్మెంట్ అంటే విఐపి పేషెంట్లకు సంబంధించిన అప్పుడే ఇవి జరుగుతాయి. సామాన్యులు ఎవరు దాడులు చేయడానికి సాహసం చేయరు. ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్ లీడర్ కావచ్చు, ఇంకేదైనా రాజ్ కుమార్, అదే ఈ దాడి చేసిన వ్యక్తి వెనకాల ఏమన్నా రాజకీయ శక్తులు ఏమన్నా ఉన్నాయా? మాత్రమే అదే చెప్తున్నా నేను. సో కరెక్ట్, మీరు అడిగిన దానికే వాళ్ళ వెనకాల ఎవరో ఒకరు రాజకీయ సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసింది. దానికి సంబంధించిన ఎమ్మెల్యే, లోకల్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే వీళ్ళ రిలేటివ్ అని తెలిసింది. అందుకనే వాళ్ళు కొంత కాంప్రమైజ్ కావడానికి, ఆలస్యం కావడానికి, అశ్రద్ధ చేయడానికి, పోలీసులు లేటుగా చేయడానికి దాని వెనుక కారణమని మనకు తెలుస్తుంది. అందుకే జూడాలు ఒత్తిడి చేశారు. సో ఎవరు విఐపీలు ఎవరు దాడులు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందని ఎప్పుడైతే ఈ జూనియర్ డాక్టర్లు విధులన్నీ బహిష్కరించి బయట కూర్చున్నారో అప్పుడు ఇటు సూపరింటెండెంట్ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు కొంత తలొగ్గి వెంటనే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఎవరైతే దాడి చేశారో ఆ నిందితుడిని అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా దీని వెనుక ఒక పొలిటికల్ ప్రెజర్ అయితే ఉంది, స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకు. ఓకే రాజశేఖర్, ఎందుకంటే మొన్న గాంధీలో కూడా ఇలాంటి ఘటన అయితే జరిగింది. సో నేడు నీలోఫర్లో ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం, హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. సో దీనిపైన కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఏమన్నా జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఏమన్నా కోరారా? సయ్యద్, ఆల్రెడీ మనకు తెలుసు కరోనా టైంలో కానీ చాలా దాడులు జరిగినాయి. ఆ టైంలో కానీ అంతకు ముందు కానీ ముఖ్యంగా కరోనా టైంలో జరిగిన సందర్భంగా డాక్టర్ల మీద కొంత దాడులు జరుగుతున్న ఉద్దేశంతో కఠినమైన నిబంధనలు అయితే తీసుకొచ్చారు చట్టంలో. కానీ చట్టాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో కొంత ప్రాబ్లం వస్తుంది. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు దాడులు చేసిన వారి వెనుక ఒక రాజకీయ సంబంధించిన హస్తం ఉండడం, ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో వాళ్ళ బంధువులు ఉండడం, వాళ్ళు కాస్త పోలీసులకు కొంచెం ఒత్తిడి తీసుకురావడము, వాళ్ళు ఏమనొద్దనడం, ఇలాంటి కొన్ని చూస్తూ ఉన్నాం. సో దానివల్ల ఈ చట్టాలు అమలైతే కావట్లేదు. జూనియర్ డాక్టర్లు అదే డిమాండ్ చేస్తున్నారు. ఇలా దాడులు చేసుకుంటూ పోతే మేము ఎలా ట్రీట్మెంట్ చేయాలి? అసలు వాస్తవం ఏంటో తెలుసుకోకుండా మేము ఇన్ఫెక్షన్ సోకుతుంది, దయచేసి బయటికి వెళ్ళండి, ఒక్కళ్ళు మాత్రమే లోపల ఉండాలని మేము అన్నాం. సో ఒక్కళ్ళు లోపల ఉండడం అది తప్ప, అది పేషెంట్ను దృష్టిలో పెట్టుకునే కదా. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ కోసమే మేము ఆలోచన చేస్తున్నప్పుడు పేషెంట్కి సంబంధించిన బంధువులు ఇలా దాడులు చేయడము, తొందరపడము, విషయం తెలుసుకోకుండా ఇలా డాక్టర్ల మీద ఫర్నిచర్ దాడి చేయడము, పలగొట్టడము, అద్దాలు పలగొట్టడము, ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మాకు ప్రొటెక్షన్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. చట్టాలు, కఠినమైన చట్టాలు తేవాలి, వాటిని అమలు చేయాలి. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ పోలీస్, ఇప్పుడు మన ప్రభుత్వ ఆఫీసుల దగ్గర, ఇప్పుడు ఎగ్జాంపుల్ సెక్రటరేట్ దగ్గర ఉంటారు ఎస్పీఎఫ్ పోలీసులు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర. సో అలాంటి ఎస్పీఎఫ్ సిబ్బంది అంటే ఒక సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ మాకు ఉండాలి. ఇలా సడన్గా వచ్చి దాడులు చేస్తే మేము ఎలా చేయాలనేది జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఒకటేమో సెక్యూరిటీ, ఆ తర్వాత కఠినమైన నిబంధనలు అమలు, ఇవి జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్న సాయి. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.